ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యాకోబు పత్రిక 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం ద్వారా ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కాబట్టి దేవునికి లోబడి ఉండడని ఈ యాకోబు ఎంతో చక్కగా చెప్తూ ఉన్నాడు. మరి దేవుని మాటకి లోబడ్డం ఎప్పుడు మంచిదే కదా. సహోదరి, సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? నీవు ఈరోజు ఎటువంటి వ్యక్తివి? నీ దేవుని మాటకి లోబడే వ్యక్తివేనా? నీవు నీ దేవుని మాటకి విధేయత చూపే వ్యక్తివేనా? నీవు అపవాదిని ఎదిరించే వ్యక్తివా? అపవాదికి స్థానం ఇచ్చే వ్యక్తివా? దేవుని మాటకి లోబడితే అపవాదికి అన్నడు స్థానం ఇవ్వవు కదా. ఒకసారి నీవు పరిశీలించుకో. నీవు నీ దేవుని మాట విని ఆయనకి లోబడితేనే అపవాది నీకు దూరంగా ఉంటాడు. నీ దేవునికి నీవెప్పుడు సమీపంగానే ఉండాలి. అప్పుడే అపవాది మరి నీకు సమీపంగా రాడు. అంతేకాదు, నీవు అపవాదిని దేవునికి సమీపంగా ఉంటే ధైర్యంగా ఎదుర్కోగలుగుతావు. కాబట్టి నువ్వు ఇప్పటివరకు ఎలాంటి వ్యక్తివైనా సరే ఇక మీదట నీవు మార్చుకో. నీవు అపవాది విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. లేదంటే వాడు నిన్ను చాలా సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడేస్తాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించు. వాడు నీ యొద్ద నుంచి పారిపోయేలాగా నువ్వు గద్దించు, ఖచ్చితంగా పారిపోతాడు. ఎక్కడ అవకాశం అనేది ఇవ్వడానికి వీల్లేదు. ఎక్కడ నీ బలహీనత ఉందో అక్కడే నిన్ను పడేయాలని అపవాది చూస్తున్నాడు, పొంచి ఉన్నాడు. బహు జాగ్రత్త కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. నీవు నీ దేవుని మాటకి లోబడితే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ ద్వారా నీ దేవునికి మహిమ కలుగుతుంది. నీ ద్వారా అనేకులు రక్షించబడతారు. నీకు అన్ని విషయాల్లోనూ దేవుని సహాయం లభిస్తుంది. నీవు నీ కుటుంబం అన్ని వేళల్లోనూ కూడా క్షేమంగా ఉంటారు. నీవు ఆయన మాటకి లోబడితే ఆయన నిన్ను బట్టి బహు సంతోషిస్తాడు. ఆమెన్.